హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ ప్రజ్ఞ. హాయ్ సార్. హాయ్ ప్రజ్ఞ. సార్ ఇవాళ మనం ఒక యూనిక్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఇస్ దట్? చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నేను డ్రాగన్ మూవీ చూశాను సార్. ఓకే. యూత్కి ఎందుకు కనెక్ట్ అయింది అని ఆలోచిస్తే అందులో స్టోరీ చాలా బాగుంది. అంటే కొత్తగా ఉంది యాక్చువల్లీ. ఈ మధ్యలో జరుగుతున్నదే ఇది. ఫేక్ సర్టిఫికెట్స్ అంటే డిగ్రీ అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా ఫేక్ సర్టిఫికేట్ పెట్టేసి అది జెన్యున్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్తోనే ముందుకెళ్తున్నారు. అసలు ఎలా జరుగుతుంది ఇది అంతా? అంటే ఎలా పాసిబుల్ అంటారు సార్? అంటే అలా చదువుకోని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఎలా న్యాయం జరగబోతుంది అంటారు? న్యాయం జరగటం అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఫస్ట్ మనం మూవీ గురించి మాట్లాడదాం. ఓకే. మూవీ గురించి ఏంటంటే, డ్రాగన్ సినిమా కన్నా ముందు ప్రదీప్ రంగనాథన్ చేసిన సినిమా లవ్ టుడే. లవ్ టుడే చూసా నేను. అంటే యూత్ ఎందుకంత కనెక్టెడ్గా ఉన్నారు దీనికి అని చూస్తే నిజంగానే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్ అది. ఇప్పుడు ఒకవేళ ఇద్దరు లవర్స్ ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఆ సీక్రెట్స్ ఎలా బయటపడతాయి, అబ్బాయి ఎవరితోటి తిరుగుతున్నాడు, అమ్మాయి ఈ బాయ్ ఫ్రెండ్ కాకుండా ఇంకొక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తుందా ఏంటి అనే దాని మీద నాకు తెలిసి యూత్ అంతగా కనెక్ట్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోవడానికి కారణం కూడా బహుశా అదే అయి ఉంటుంది. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ ప్రదీప్ రంగనాథన్, అతనికి ధనుష్ లాగా ఉంటాడు అనే పేరు కూడా ఉంది కోలీవుడ్లో. సో ధనుష్ లాగా ఉంటాడు, ధనుష్ని ఇమిటేట్ చేస్తాడు, లేకపోతే ఫేస్ ఫీచర్స్ అలా ఉంటాయని. తను ఈ సబ్జెక్టు తీసుకున్నప్పుడు, డ్రాగన్ సబ్జెక్టు తీసుకున్నప్పుడు మనం ట్రైలర్లో చూసాను. ట్రైలర్ చూడగానే చాలామంది ట్రైలర్కే కనెక్ట్ అయ్యారు. వేరే ఛానల్లో నేను ట్రైలర్ గురించి కూడా మాట్లాడా, చాలా యూత్ఫుల్గా ఉంది, కనెక్టెడ్గా ఉందని. అయితే ఇప్పుడు ఇలాంటి సినిమాలు, చిన్న సినిమాలు ట్రెండ్ అవడానికి లేకపోతే ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మెయిన్ కారణం అయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద, ఏదైతే కరెంట్ టాపిక్ నడుస్తుందో దాని మీద సినిమా కనుక తీసి కరెక్ట్గా కూర్చోబెట్టి ప్రాపర్గా తీయగలిగితే సినిమా హిట్ అవుతుంది. ఇక సినిమా విషయం పక్కన పెడితే నువ్వు అడిగిన క్వశ్చన్ ఇది యాక్చువల్గా సినిమా కనెక్ట్ అవ్వడానికి. ఈ ఫేక్ సర్టిఫికెట్స్ అనే దాని మీద నాకు తెలిసి తెలుగులో ఒక సినిమా వచ్చింది, నిఖిల్ చేసిన సినిమా. నిఖిల్ది ఒక మూవీ ఉంది. సో ఈ సినిమా చేసినప్పుడు అంతగా కనెక్ట్ చేయలేకపోయింది. ఎందుకు అని అంటే, అది చాలా సీరియస్ జోనర్లో వెళ్తుంది ఈ ఫేక్ సర్టిఫికెట్స్ మీద. తర్వాత ఎక్కువగా ఒకటే పేరున్న వాళ్ళది తీసుకొని వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేసి సర్టిఫికెట్స్, అర్హత లేని వాళ్ళకి సర్టిఫికెట్స్ పంచి దాని మీద వాళ్ళు ఏదో జాబ్ చేసుకోవడానికి వెళ్ళి యుఎస్ వెళ్ళి కొంతమంది అక్కడ సెటిల్ అయిపోయి ఇట్లా ఉంటుంది. అంటే చాలా సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సింది ఏంటంటే, డ్రాగన్ మూవీని ఎలా డ్రైవ్ చేశాడు డైరెక్టరు అశ్వత్ మారిముత్తు డైరెక్టర్. సో ఈ సినిమా ఎలా డ్రైవ్ చేశాడు అనిపిస్తుంది అంటే, నువ్వు చూసావు కాబట్టి నిన్న, హౌ హీ డెల్ట్ విత్ ద కాన్సెప్ట్. సార్ ఇది స్టోరీ లవ్ స్టోరీ అని కూడా చెప్పను. అంటే ఇట్స్ టోటలీ ఆన్ ఒక కెరీర్లో దెబ్బతిన్న వ్యక్తి, డిగ్రీ కూడా పాస్ అవ్వకుండా ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తి లవ్ ఫెయిల్యూర్ వల్ల ఒక డెసిషన్ తీసుకొని ఒక కన్సల్టెన్సీ త్రూ ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొని తను జాబ్ చేయడము. అంటే స్టెప్ టు సక్సెస్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ఓకే. అండ్ ఇది అందరికీ అయితే రాదు అలాంటిది, కానీ జరుగుతున్నాయి యాక్చువల్లీ ఈ మధ్యలో. నేను చూసింది, నేను విన్నది ఈ ఫేక్ సర్టిఫికెట్స్ జాబ్లో కూడా. సర్టిఫికెట్స్ అనేది ఇప్పటి నుంచే కాదు, అసలు ఎప్పటి నుంచి, దగ్గర నాకు తెలిసి ఒక 15-20 years నుండి ఉంది. సర్టిఫికెట్స్ తయారు చేసేయడం, దానికి కొంతమంది బ్రోకర్స్ ఉండడం, కొంతమంది యూనివర్సిటీలోనే దొంగతనాలకి పాల్పడి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమందితోటి ఇది చేసుకోవడం, లేకపోతే ప్రింటింగ్ ప్రెస్లో ఇలాంటివి తయారవడం, తర్వాత పోలీసులు వాళ్ళు పట్టుకోవడం. ఇప్పటికీ ఎక్కడొక్కడ మనకి ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే ఎక్కడొక్కడ జరుగుతుంటుంది. పోలీసులు పట్టుకున్నారు, ఫేక్ సర్టిఫికెట్ అమ్ముతున్నారు, పలానా దళారిని పట్టుకున్నారు, బ్రోకర్ని పట్టుకున్నారని మనకి పేపర్స్లో చదువుతుంటాం. అయితే దీనికి షుగర్ కోటెడ్ ట్రీట్మెంట్ ఎలా ఇచ్చాడు డైరెక్టర్? అంటే హౌ వాజ్ ద సీన్స్? అంటే ఈ మూవీలో క్లైమాక్స్ వరకు వస్తే సార్, అంటే ఒక అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోద్ది ఈ పేపర్ ఒకటి చేంజ్ చేయడం వల్ల. సో అప్పుడు హీరో రియలైజ్ అయ్యి
నిజం చెప్పడం అందరికీ నాది ఫేక్ సర్టిఫికేట్ మీద వచ్చాను నేను అనేది. బట్ రియల్ లైఫ్లో అయితే ఇలాంటివి జరగవు. ఎవడు ఎటు పోయినా నేను ఉండాలి అనే ప్రపంచంలో ఉన్నాం మనం. సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి. సో తర్వాత రియలైజ్ అయ్యి ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఫేక్ అని తెలిసిన తర్వాత జాబ్ పోవడం అంతా ఒక బాగా చూపించాడు సార్. మూవీ అయితే చాలా బాగుంది. నాకు ఫన్ అండ్ స్టోరీ కూడా చాలా కనెక్టింగ్గానే ఉంది. ఇలాంటి సబ్జెక్ట్స్ ఎందుకు హిట్ అవుతాయి తెలుసా ప్రజ్ఞ? బికాజ్ ఆఫ్ ఎక్కువగా అంటే ఇప్పుడు జరిగేది మొన్న ఒక ఓటీటీలో ఒక మూవీ చూశాను, అంటే ధనరాజ్ మూవీ రామం రాఘవం. ఈ సినిమా కూడా ఎందుకు కనెక్ట్ అయింది జనాలకి అని అంటే ఈజీ మనీ ఎలా వస్తుంది, బెట్టింగ్స్లో వస్తుంది అని చెప్పి హీరో బెట్టింగ్స్ ఇది చేస్తాడు. అక్కడ అప్పులు అవుతాయి. వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి ఇంకో చోట జాయిన్ చేస్తే అక్కడ నేను బిజినెస్ చేస్తాను డాడీ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఒక 4 lakhs ఇస్తాడు. ఆ 4 lakhs తీసుకెళ్ళి క్రికెట్ బెట్టింగ్లో పెడతాడు. అవి కూడా పోతాయి. మొత్తం 8 lakhs ఇవ్వాలి. విలన్ దగ్గర అప్పు చేసి ఒక పెట్రోల్ బంక్లో జాయిన్ అయ్యి ఇంకా వేరే గత్యంతరం లేక పెట్రోల్ ట్యాంపరింగ్ మిషన్స్ దగ్గర ట్యాంపరింగ్ చేస్తాడు. ఈలోపు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి నీ దగ్గర నిన్ను డబ్బులు ఇస్తావా లేకపోతే నిన్ను జైల్లో వేయమంటావా అని అంటే మళ్ళీ 15 lakhs, అంటే 2 లక్షలు పోయి 15 లక్షల అప్పులోకి వస్తాడు ధనరాజు. ఎట్లా అంటే ఇది కూడా ఇప్పుడున్న చాలామంది మన పేపర్స్లో చూస్తుంటాం, బెట్టింగ్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు, బెట్టింగ్స్ వల్ల చనిపోయాడు, లేకపోతే నాకు తెలిసి క్రికెట్ బెట్టింగ్స్ వల్ల చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు లేకపోతే వేరే బెట్టింగ్స్ చేసి షార్ట్ కట్లో మనీ సంపాదించిన వాళ్ళు ఎవరు నేనైతే చూడలేదు ఇంతవరకు. పోగొట్టుకున్న వాళ్ళు పేపర్స్లో చదవటం, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అని అంటాం. ఇలాంటివన్నీ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్స్ అండ్ రెగ్యులర్గా మనం చూస్తున్న టాపిక్స్ వల్ల మనం థియేటర్కి వెళ్ళి కూర్చోగానే ఈజీగా కనెక్ట్ అయిపోతాం అనమాట. ఇదొక అంటే డైరెక్టర్స్కి టెక్నిక్ ఇది. దాంతో పాటుగా ఒక రస్టిక్గా కాకుండా దాని మీద ఒక షుగర్ కోట్ వేస్తూ సీన్స్ చక్కగా మలుచుకుంటూ దాన్ని చూపించడం అనేది డైరెక్టర్ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో నిన్ను అడిగేది ఏంటంటే క్వశ్చను, అలా ఒక షుగర్ కోటెడ్ మేడ్ మూవీ ఇచ్చాడా అశ్వత్ మారిముత్తు డైరెక్టర్? సార్ నాకు ఈ మూవీలో ఒక ట్విస్ట్ నచ్చింది సార్. ట్విస్ట్ అని కూడా చెప్పను కానీ యాజ్ ఏ సెడ్ షుగర్ కోటెడ్ అంటే సడన్గా సక్సెస్ రావడంతో ఒక స్టేజ్కి వెళ్తాడు హీరో. అప్పుడు ప్రిన్సిపల్, ఆ కాలేజ్ ప్రిన్సిపల్కే ఒక ఇన్సిడెంట్లో దొరికిపోతాడు. తన సక్సెస్ అంతా తను కళ్ళతో చూస్తాడు తన ప్రిన్సిపల్. ఎలా పాసిబుల్ ఇది, తనకు డిగ్రీ కూడా లేదు కదా, ఈ స్టేజ్కి ఎలా వచ్చాడు, అసలు జాబ్ ఎలా వచ్చింది అనే ఒక క్వశ్చన్తో ఫాలో అవుతాడు హీరోని. అంటే నేను స్టోరీ మొత్తం చెప్పకూడదు, చూస్తేనే బాగుంటుంది. సో ఆ సీన్ నాకు కొంచెం నచ్చింది. అంటే ప్రిన్సిపల్ వచ్చి తన స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ చేస్తాడేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది అనమాట నాకు. అంటే చాలామంది చేస్తారు జనరల్గా, ఎందుకంటే తన కింద ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు కష్టపడుతూ పైకి వచ్చేవాళ్ళు 90%, 80% అని. అలాంటిది అసలు అట్లీస్ట్ 20% కూడా లేని ఒక స్టూడెంట్ ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఏదో అంటే చేయాలి, తన అసలు ఏంటి తప్పు కదా ఇదని అంటే కరెక్ట్ చేయడానికి, ఒక స్టూడెంట్ని కరెక్ట్ చేయడానికైనా కూడా ప్రిన్సిపల్ ట్రై చేస్తాడు. బట్ ఇందులో తనకు వచ్చిన ఆపర్చునిటీ, హీరోకి వచ్చిన ఆపర్చునిటీ మరీ ఆ బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసుకోమని అనడం అక్కడ కొంచెం బాగుండింది. నాకు అది నచ్చింది సార్. సూపర్. ఇదే షుగర్ కోటెడ్ మీన్స్ అంటే ఇలాంటి కనెక్టెడ్ సినిమాలు లేకపోతే ఇప్పుడు సమాజంలో సొసైటీలో ఏదైతే రెగ్యులర్గా హ్యాపెనింగ్ మూవీస్ ఉంటాయి, థింగ్స్ ఉంటాయో, ఇన్సిడెంట్స్ ఉంటాయో, వాటిని బేస్ చేసుకుని సినిమాలు చేయటము అదేదో అలాగే యాజ్ ఇట్ ఈస్గా పోర్ట్రే చేస్తారు చాలామంది. ఆ సినిమాలన్నీ ఫ్లాప్గా ఉంటాయి. రీజన్ ఏంటంటే స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడమే అని నేను అనుకుంటాను. జస్ట్ బికాజ్ ఒకటి ఇప్పుడు ప్రేమిస్తే సినిమా ఉంది, అది కూడా ఒక రియల్ ఇన్సిడెంటు. అలాంటి వాళ్ళు అమ్మాయిలు మోసం చేసేవాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది, రెగ్యులర్గా కూడా జరుగుతుంది. అది దాన్ని ఎలా చూపించారు, దాన్ని ఎంత బాగా ఇంట్రెస్టింగ్గా చూపించారు అనేది పాయింట్. అయితే ఇక్కడ లవ్ స్టోరీయో లేకపోతే ఇంకోటో కాకుండా అశ్వత్ మారిముత్తు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ తీసుకోవడం అనేది నిజంగా ఇట్స్ అ యూస్ఫుల్ థింగ్ అని అంట నేనైతే. సార్ కానీ ఈ స్టోరీని బట్టి ఏం తెలుసుకోవాలనుకుంటున్నానంటే,
డిగ్రీ లేకున్నా కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. అంటే సర్టిఫికేట్ ఇచ్చే కన్సల్టెన్సీస్ కూడా ఉంటాయి. అంటే ఎలా సార్, అంటే చాలామందికి మనం ఒక రకంగా నేర్పించినట్టుందేమో అనిపిస్తుంది నాకు. నేర్పించినట్టు ఉండడం అంటే ఇప్పుడు డైరెక్టర్ ఏమది కొత్తగా ఏం చేయలేదు, అది యాస్టిస్గా ఇప్పుడు ఏదైతే సొసైటీలో జరుగుతుందో. అయితే నేనేమంటానంటే ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ ఉందా లేదా అని కాదు, ఇప్పుడు మనకి ఐటీ సెక్టార్ లోపల డిగ్రీతో పని లేదు, కేవలం టాలెంట్ తోటి ఒక సి లాంగ్వేజ్ తోటో ఇంకో దానితో ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చాయి, దానికైతే 45 డేస్ లేకపోతే ఒక 90 డేస్ సబ్జెక్ట్ బాగా తెలిస్తే ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఆఫీస్లోనే ఎడిటర్స్ ఉంటారు, లేకపోతే కెమెరామెన్లు ఉంటారు, వాళ్ళకి డిగ్రీలతో పనే ఉంది, వాళ్ళ టాలెంట్ తోటే పని ఉంటుంది. ఎలా బాగా చేశాడు, ఎంత బాగా కట్ చేశారు అనే దాని మీదే ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం డిగ్రీ మ్యాండేటరీగా ఉంటాయి, కొన్ని వాటికి అవసరం లేదు. ఎవరైతే డిగ్రీ ఇంట్రెస్ట్ లేదు, మేము ఎడ్యుకేషన్ ఫర్దర్గా చెయ్యమనుకునే వాళ్ళు టెక్నికల్గా వెళ్ళటం బెటర్. కానీ సబ్జెక్ట్ తెలియకుండా ఫేక్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల అక్కడ డ్యూటీ అనేది కరెక్ట్గా చేయలేరు కదా. ఇట్స్ అ సింపుల్ లాజిక్. వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నా ఉపయోగం లేదు. బీటెక్ మెకానికల్ తీసుకున్నారు అనుకుందాం, ఇప్పుడు నేను బీటెక్ కాదు, మెకానికల్ సర్టిఫికేట్ తీసుకున్నాను, ఐ గాట్ అ జాబ్ ఇన్ యూఎస్ అండ్ కాలిఫోర్నియా అక్కడ వచ్చింది నాకు. వాట్ కెన్ ఐ డూ దేర్? అక్కడికి వెళ్ళిన తర్వాత లేదండి నేను సబ్జెక్ట్ అంతా మర్చిపోయాను, నాకు ఫస్ట్ నుండి చెప్పండి, వాట్ ఈస్ దట్, బానెట్ ఎక్కడ ఉంది ఓపెన్ చేయండి, ఇలా చెప్పలేను కదా నేను. సో అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండ్ సిల్లీ థింగ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఎ థాట్ ప్రొవోకింగ్ ఈ మూవీ అనేది. అంతేగాని అది చూసి చెడిపోతారో లేకపోతే ఇంకోటి అంటే ఇంక అంతకన్నా బ్రెయిన్లెస్ యూత్ అనేది ఇంకోటి ఉండదు నాకు తెలిసి. ఒకవేళ తీసుకుని సేమ్ అలాగే చేయాలి అని అనుకుంటే దే విల్ బీ ఇన్ ఎ సూప్. అంటే యూత్కి ఎందుకు కనెక్ట్ అయింది అనుకుంటున్నానంటే ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూస్ ఈ మధ్య బాగా జరుగుతున్నాయి. ఇస్ ఇట్? చాలా బాగా జరుగుతున్నాయి సార్. ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూ కూడా దీంట్లో ఒక సీన్ ఉంది. యా, వాట్ ఈస్ దట్? అంటే జాబ్ కోసం డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ప్రాక్సీ ఇంటర్వ్యూ అంటే తనకేం ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, సో అలా తను కూర్చొని ఇంకొక వ్యక్తి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుండడంతో ఈ మూవీలో కొంచెం ఎందుకో అలా ప్రొవోక్ చేస్తుందా మూవీ కూడా? అంటే నాకు అనిపించింది అట్లా అంటే ఏముండదు, తెలియనివి కూడా నేర్చుకోవచ్చు అన్నట్టు అనిపించింది. లేదు లేదు, అది క్రిమినల్ బ్రెయిన్ ఉంటేనే సాధ్యం, అంతేగాని సినిమాలు చూసి ఎవరు అంత డేరింగ్గాలో లేకపోతే ఇంకోటి అలా చేయరు కదా. అలా చేస్తే దేర్ ఫూలిష్నెస్. నాకు కూడా ఇప్పుడు ఐటీ జాబ్లో చాలా ఈజీ అనిపిస్తుంది సార్. జాయిన్ అవ్వడమా? జాయిన్ అవుతావు సరే, తర్వాత వాట్ నెక్స్ట్ డే వాట్ విల్ ప్రతి ఒక్కరికి అలాంటి ప్రిన్సిపల్ ఉంటారని. యూ షుడ్ నో సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు సార్. హీరో కూడా జాయిన్ అయిన వెంటనే ఒక 3-6 months అందులోనే ఫోకస్ చేయడం. కానీ ఈలోపు తెలిసిపోతుందిగా, ఇప్పుడు టీమ్ లీడ్ ఉంటాడు లేదా మేనేజర్ ఉంటాడు, ఈలోపు అర్థమైపోతుందిగా. అక్కడ ఏదో హెల్ప్ జరగబట్టి ఏదో సేవ్ అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు అలా చేసి ఏదో ఫేక్ సర్టిఫికేట్ చేసుకుని వెళ్ళి జాబ్ తెచ్చుకుని అలా చాలామంది కూడా ఐటీ నుండి వాళ్ళు కూడా దే కేమ్ అవుట్. చాలామందిని ఫైర్ చేసేస్తారు డెఫినెట్గా. యు ఆర్ ఫైర్డ్ అంటారు సింపుల్గా, లేకపోతే పింక్ స్లిప్ చేతికి ఇస్తారు. వాట్ విల్ హ్యాపెన్? అదే జరుగుతుంది అల్టిమేట్గా, ఫైనల్లీ అది జరగబోయేది అదే. సో ఎనీవేస్, గుడ్ టాపిక్ అండ్ ఇట్స్ ఎ గుడ్ మూవీ అంటావు. చాలా బాగుంది సార్, థియేటర్లో అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీనే. ఓకే. అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎందుకు అంటే ఇలాంటివి చేసినప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్. సో యా, ఇదండి ఇవాళ మన టాపిక్. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తుంది కిరణ్ టీవీ. అంతవరకు నమస్కారం.